ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతనిని గనపరిచెదను. ఈరోజు మన యేసయ్య మనతో క్లియర్గా మాట్లాడుతున్నారు. నన్ను ప్రేమిస్తున్నారు గనుక నేను తప్పిస్తానంటున్నాడు. శోధన నుండి తప్పించే దేవుడు మన దేవుడు, బాధల నుండి తప్పించే దేవుడు మన దేవుడు, రోగము నుండి తప్పించే దేవుడు. ఎప్పుడు మనము ప్రేమిస్తే ఖచ్చితంగా మనలను తప్పించే దేవుడు. మనము ఆయన నామముని ఎరిగాము కనుక గణపరుస్తాడంట. మరి వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను అని. మరి ఆయన నామమును మనం ఎప్పుడైతే ఎరిగి ప్రేమతో, భయంతో, భక్తితో కలిగి ఉంటామో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన. సకల ఆశీర్వాదాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు అపవాదికి చోటిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనం దేవుణ్ణి ప్రేమించే బిడలం వలె ఉంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ గాయకొని ఆజ్ఞల ప్రకారము ఒబే చేస్తూ పాటిస్తూ మనము ఆయన మార్గంలో నడుచుకుంటే ఖచ్చితంగా మన దేవుడు మనలను గణపరిచే దేవుడు. ఆయన నామముని ఎరిగాము కనుక మనలను గణపరుస్తాడంట. ఎప్పుడు కూడా మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. ఈ కీర్తన 91 ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రయాణాలకు వెళ్తున్నా కూడా మనందరము చదువుకుంటాము. ఈ 91వ కీర్తన మనకి అలా నిద్రలో లేపినా కూడా గుర్తొచ్చేలాగా అలాగా మనము ఎప్పుడు కూడా బట్టి పడుతూ ఉంటాము. ఇది మన జీవితంలో నెరవేరాలని, ప్రతిరోజు దేవుడు మనలను ప్రేమించాలని, ఆయనని ప్రేమిస్తే ఆయన మనలను ప్రేమించి గణపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ వాక్యం మన జీవితాలలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే అండ్ అ బ్లెస్డ్ డే.